I think it's clear. So land is given, right? Labor is given, wage, capital is given, interest is given, profit, decline is given, royalty. Royalty 100. Let us imagine 100, 200, 300, 400, 500. This 500 treated as simple. So national income nothing but factor income. If you add all factors remuneration, ultimately you get income. The income renamed as simple. So ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ NI is equals FI. FI means factor income. సో అంతే కదా, జాతీయ ఆదాయం అంటే కారక ఆదాయం. కారక ఆదాయం, కారకాలు ఏంటి అంటే 5 కారకాలు. 4 కారకాలు ఏమి వస్తుంది, వస్తువు వస్తుంది. 5వ కారకం వల్ల నాణ్యమైన వస్తువు వస్తుంది. పాయింట్ అర్థమైందా? ఎస్, ఓకే. ఇవన్నీ మనకు బేసిక్స్, అంటే లెసన్కి స్టార్ట్ చేయాలి అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ లెసన్ నడుస్తూ ఉంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు మామూలుగా అకాడమిక్లో చెప్తారంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు మొత్తం జాతీయ రాసుకోమన్నాడు. అర్థమైంది? అది డెఫినెట్ రాసుకున్నాడు. వీడికి ఏం తెలియదు, ఏందబ్బా ఇది అని. అది పుస్తకంలో ఎట్లా ఉంటుంది మరి? టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ వన్ ఫైనాన్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ నేషనల్ రాసుకుంటాడు అంతే. అది తెలియదు అక్కడ. ఇది మనం చేసేది అక్కడ. అందుకోసమే ఇదే అప్లికేషన్ అన్ని సబ్జెక్టులు చేయడం. మీరు చెప్పి కొట్టేస్తారు. ఎందుకంటే మంచి నెంబర్ 560 చాలా మంచి నెంబర్. అది ఎప్పుడు దొరకదు. 100-200 పడుతుంది గ్రూప్. సివిల్ సర్వీసే కదా, 4-5 yearsలో ఐఏఎస్ కదా, అంతే కదా. 8 years చూస్తారా కలుస్తారు అన్నింటి తొందరగా వెళ్ళిపోతారు. అదే ఉండదు. 8 years అనేది మ్యాక్సిమం పీరియడ్. అది కొన్ని సందర్భాల్లో తక్కువ వెళ్ళిపోతారు. అంటే అదే అంటున్నా, నువ్వు చెప్పేది మ్యాక్సిమం చెప్తున్నావు. నువ్వు తెలుసుండి పొక్కటి వేకెన్సీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అదే వేకెన్సీ కూడా ఎవరు లేరంటే తోచేస్తారు అంతే. నువ్వే బాగుంటాడు అంతే. ఏముంది వల్ల అంతే ఉంటుంది. అది నాకు తెలిసిన వాళ్ళు గ్రూప్ ఆఫ్ 4 years చెప్పారు. 4 years నుంచి స్టార్ట్ అవుతారు. నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్ తర్వాత 4 years నుంచి ఐఏఎస్గా. అదే అంటున్నా. దాని బికమ్స్ చూసారు అది. అదేంటంటే నేను చెప్పేది మ్యాక్సిమం ఇయర్స్. బట్ ఇక్కడ 2-3 yearsలో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. అక్కడ అవకాశం, అక్కడ సిచ్యువేషన్ అది. అంటే ఇక్కడ చెప్పొచ్చు 2-3 years అవి చెప్తుంది. వాస్తవం అది. నాకు చెప్పిన ఆఫీసర్లు 4 years చెప్పారు. రిలయన్స్ 2-3 yearsలో రావచ్చు జాతీయం లేదు. అదే అంతే కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఎన్ని ఉంటాయి ఇండియాలో? 100 కంటే ఎక్కువ ఉండవు ఎవ్రీ ఇయర్. 1000 పోస్ట్ అంటే యూపీఎస్సీ 1000 ఐఏఎస్ అయింది. అదే 60-70 ఉంటాయి ఐఏఎస్లు, 100 మ్యాక్సిమం. ఇది కూడా అంతే కదా. అదే అట్లా. అయితే మనం ఇలాంటి ఎగ్జామ్ కోసం పోయినప్పుడు ఎంత స్ట్రెస్ తీసుకోవాలా, ఎంత కేర్ తీసుకోవాలా, అది చూడండి. అక్కడ ఒక లెసన్ తర్వాత మీకు ఐడియా వచ్చి మొత్తం వచ్చేస్తే ఐడియా. ఓహో ఇదా ప్రిపరేషన్. ఇదే ప్రిపరేషన్ అన్నిటికి వర్తిస్తుంది. మీరు అంటే మీకు ఆల్రెడీ అడాప్ట్ అయిపోతారు, సిస్టమ్కి అడాప్ట్ అయిపోతారు. ఓహో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇక చూడండి. రైట్. సో నేషనల్ ఇన్కమ్. రైట్. ఇప్పుడు మనము 4 factors కదా, LLCO గూడ్స్ నా. ఓకే, టీకే కలిస్తే ఏమవుతుంది ఇక్కడ? క్వాలిటేటివ్ గూడ్స్ కదా. క్వాలిటేటివ్ గూడ్స్. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, ఎకానమీ అంటే గూడ్స్ సర్వీస్ కదా, ఇటు గూడ్స్ రాస్తుండు, డౌట్ వస్తుంది. గూడ్స్ again divided into consumer goods, capital goods. వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు. సో యువర్ కన్జ్యూమర్ గూడ్స్,
your consumption. The consumption again divided into durable consumption goods, non-durable consumption goods, durable consumer goods, non-durable, semi-durable consumer goods, semi-durable consumer goods, then services. దీన్ని ఏమంటారు మనం సేవలు అంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు, ఇక్కడ వస్తువు ఇంపార్టెంట్. ఈ విషయం మనం మర్చిపోయి మనోడు ఇక్కడ పోయి ఇక్కడ కూర్చున్నాడు. మరి ఎవడు కాపాడుతుంది దేశాన్ని నాకు అర్థం కాదు. ఎంత బ్లడర్ మిస్టేక్ అది. ఎందుకు అంటే ఈ 75 yearsలో ఎకనామిక్స్ తెలిసినోడు ఇద్దరే కదా, డాక్టర్ మన్మోహన్ సింగ్, నిర్మల. మిగతా ఫైనాన్స్ మినిస్టర్కి ఏబీసీ రాదు ఎకనామిక్స్లో. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లా ఇది కదా మీకు ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఎక్కడున్నాం. సో ఎకానమీ ఈజ్ ఈక్వెస్ట్ గూడ్స్. ఎకానమీ ఈజ్ ఈక్వెస్ట్ గూడ్స్. గూడ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్. వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు. వినియోగ వస్తువులు 4 రకాలు. డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్, అర్థమైందా? నాన్ డ్యూరబుల్, మన్నిక గల వినియోగ వస్తువులు, మన్నిక కాని వినియోగ వస్తువులు, తక్కువ మన్నిక గల వినియోగ వస్తువులు, సేవలు. చూడండి ఇక్కడ, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఈ క్లాసిఫికేషన్ ఎందుకు బేసిక్, ఎందుకంటే ఈ బేసిక్స్ రాయమని ఎగ్జామ్ అడగడు, కానీ అది లేకపోతే నీ పని అయినట్టే. Goods classified into consumer goods and capital goods. Capital goods again divided into gross fixed capital formation, gross variable capital formation. For example, if you are on the bike, bike is having machine. This is bike, but your bike needed fuel, GVCF. Gross fixed క్యాపిటల్ ఫార్మేషన్, స్థూల స్థిర మూలధన సంచయనం. ఇది గ్రాస్ వేరియబుల్ క్యాపిటల్ ఫార్మేషన్, స్థూల చర మూలధన వినియోగం. ఇది పెట్రోల్. కాబట్టి మీరు బైక్ మీద కూర్చున్నప్పుడు మీ బైక్ ఏమనాలి? జిఎఫ్సిఎఫ్. అది జిఎఫ్సిఎఫ్. దాంట్లో పెట్రోల్ ఏమంటారు? జీవీసీఎఫ్. పెట్రోల్ బంక్ పోయి జీవీసీఎఫ్ ఏమైంది పోయావా అనే ఎంతసేపు వదిలే పడి జీవీసీఎఫ్ ఏది? డోంట్ ఆస్క్. పెట్రోల్. యువర్ పెట్రోల్ కమ్స్ అండర్ గ్రాస్ వేరియబుల్ క్యాపిటల్ ఫార్మేషన్. Isn't it? స్థూల చర మూలధన సంచయనం. మీరు ప్రతి చాప్టర్లో ఈ వర్డింగ్ వొకాబులరీని పట్టుకోవాలి. ఎకానమీలో కోర్స్ ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, పాలిటీలో కూడా విపరీతం వొకాబులరీ ఉంటుంది, జాగ్రఫీలో వొకాబులరీ ఉంటుంది. బట్ వొకాబులరీ రాగానే దాని మీనింగ్ను వితౌట్ కన్జంప్షన్ ఆఫ్ టైం యు ఆర్ సపోజ్ టు గివ్ ద ఆన్సర్. ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక వర్డ్ వచ్చింది, వర్డ్కు దన్న వితౌట్ కన్జంప్షన్ ఆఫ్ టైం తినకుండా ఆన్సర్ చెప్పేటట్టు మీరు తయారు చేసుకోవాలా. ఇది ప్రిపరేషన్. అదే అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుంది, ప్యాషన్ వస్తుంది సబ్జెక్ట్లో. అదే ఇప్పుడు మీకు ఏ మెసేజ్ వచ్చినా కానీ మీరు మిషన్ ఏమంటారు? ఇప్పుడు జిఎఫ్సిఎఫ్ అంటారు. అది ఫ్యూయల్ ఏమంటారు? ఇక్కడ జీవీసీఎఫ్ అంటారు. ఇగో పెట్టు కదా, మెషిన్ వస్తుంది. మెషిన్ ఏంటిది? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇప్పుడు మీరు బడ్జెట్లో చూస్తే, మీరు బడ్జెట్ చూస్తే, సెంట్రల్ బడ్జెట్ నిర్మల గారు, జిఎఫ్సిఎఫ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 31% ఆఫ్ జీడిపి టు 30%. మనకు అది తెలిసింది అనుకోండి, అట్లా అంటాం. లేదనుకోండి, నీ జిఎఫ్సి పెరుగుతుంది, నాకు తగ్గుతుంది, నాకు అవసరం అవ్వదు, ఏందో ఇప్పుడు టిఫిన్ చేస్తాడు, నేను నువ్వు ఏం మాట్లాడుతుంది నాకు కదా ఫీలింగ్ వచ్చేస్తుంది. అది అసలు మారిపోతుంది, కాన్సెప్ట్ మారిపోతుంది. ఆమె సబ్జెక్ట్లో అట్లా విన్నప్పుడు డైరెక్ట్, ఎందుకంటే ఆమె ఎకానమిక్స్ బట్టి మాట్లాడుతుంది. మోడీ గారు కనుక ఎక్కగానే ఏమైనా పెట్టేస్తే ఇంకా అద్భుతంగా ఉంటాడు. జైట్లీ పెట్టింది, అరుణ్ జైట్లీ. ఆయనకు ఎకనామిక్స్ రాదు, ఆయనకు లాయర్. ఆయన ఎకనామిక్స్ ఏబిసిలు రావు. రాబీస్ అదే అంటున్నా.
అరే కోట్ల మంది జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా అక్కడ. వాజ్పేయి అడ్మినిస్ట్రేషన్ కంటే మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు హైలైట్ అయిందంటే బికాస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, బికాస్ ఆఫ్ నీతి ఆయోగ్, బికాస్ ఆఫ్ నిర్మల. ఇప్పుడు ఆయన టచ్ చేయలేరు ఆయన ఇండియాలో ఎవరు. నెక్స్ట్ 370+ వస్తాను సీట్లు రాసిస్తలేదు. రీజన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అట్లుంటుంది. వాజ్పేయి అడ్మినిస్ట్రేషన్ కూడా ఈయన కంటే బెటర్ కానీ అక్కడ చేసింది ఫైనాన్స్ మినిస్టర్స్ వర్ నాట్ ఎక్స్పర్ట్స్. జస్వంత్ సింగ్ ఆర్మీ మ్యాన్, యశ్వంత్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్, బోత్ డోంట్ హ్యావ్ ద బేసిక్స్ ఆఫ్ ఎకనామీ. ట్రూ. కానీ మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కరెక్టే, నువ్వు జర్నలిస్ట్ నాట్ ఎక్స్పర్ట్. ఐఏఎస్ అంటే కొంచెం బాటనీ, కొంచెం పాలిటిక్స్, కొంచెం కొంచెం ఏది కరెక్ట్ అది అదే. మరి అలాంటి నువ్వు అట్లనే పెడతావు? ఇలా పెట్టదు కదా. మన ఇండియాలో అది ఏ పొరపాటు, అది ఏ బట్టి ఇండియా నాశనం అయిపోయింది. రైట్ పర్సన్, రైట్ జాబ్. మీకు జోక్ చెప్తా. ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఉంటారంటే ఐఏఎస్ పెట్టారు. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ వలన ఆర్బీఐ గవర్నర్ పెట్టాలి. శక్తికాంత్ దాస్, హిస్టరీ ఫ్రమ్ ఒడిషా, ఐఏఎస్ ఆఫీసర్. ఫైన్. మీకు అర్థమైందా? ఈజ్ నాట్ ఎలిజిబుల్. మోడీ గారి దగ్గర ఉన్న పిటిషన్ నాట్ కరెక్ట్. ఎట్లా పెడతావు నువ్వు? ఆయన కింద ఉన్న మొత్తం ఎగ్దమ్ బాడీ ఎక్స్పర్ట్స్. ఈయనకు ఎకనామిక్స్ రాదు, ఇంగ్లీష్ వస్తుంది, అనుభవంతో నడిపిస్తున్నాడు. వాళ్ళు చెప్పింది వింటాడు అంతే, కూర్చుంటాడు అంతే. ఆయన చెప్పుడు ముందు ఇంటర్వ్యూలో ఎకనామిక్స్ రాదని ఆయన చెప్పుడు పోస్ట్ ఇచ్చిన తర్వాత. ఇది ఒక్క దాంతో ఇండియా మొత్తం నాశనం. లేకపోతే చాలా అద్భుతం ఇండియా. అందరు ఇంటలెక్చువల్స్ ఇండియాలో. వదిలేసేయండి. పాయింట్ అర్థమైంది కదా. కాబట్టి ఎకానమీ అంటే గూడ్ అంటే ఎనఫ్. గూడ్స్ అండ్ సర్వీస్ అనవలసిన అవసరం లేదు. వై? బికాస్ యువర్ సర్వీసెస్ కమ్ అండర్ కన్జ్యూమర్ గూడ్స్, యువర్ కన్జ్యూమర్స్ కమ్ అండర్ గూడ్స్. గూడ్స్ నథింగ్ బట్ ఎకానమీ. సీరియస్గా మనం మాట్లాడితే, ఇఫ్ యూ టాక్ సీరియస్లీ, ఎకానమీ నథింగ్ బట్ గూడ్స్. ఈ సర్వీస్ ఎందులో వస్తాయి? కన్జ్యూమర్ గూడ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేబుల్ అనుకున్నారు. డ్యూరేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల పాటు టెలివిజన్ డ్యూరేబుల్. నాన్ డ్యూరేబుల్ వెంటనే అయిపోతుంది. మిల్క్, వెన్ యూ యూజ్ మిల్క్ దెన్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్ట్రెంత్ లాస్ అయిపోతుంది. మళ్ళీ అవుతా పాలు. టీవీ డ్యూరేబుల్. సెమీ డ్యూరేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ 2-3 years ఉంటుంది. షర్ట్ పాయింట్ క్లోతింగ్. సర్వీసెస్ ఇవన్నీ. ఇది క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్కు ఎగ్జామ్కు సంబంధం లేదు. బట్ నువ్వు ఎగ్జామ్లో సిలబస్ చదవాలంటే ఇది అవసరం. నేను అదే చెప్తున్నా, ముందు స్టార్ట్ చెప్పాను. బేసిక్స్ ఆర్ నాట్ ఆస్డ్ ఇన్ ద ఎకానమీ, బట్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డీల్ ద ఎకానమీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళకు టైం లేకనో, చెప్పే ఓపిక లేకనో, చెప్పరాకనో ఏదో ఒకటి మొత్తం మీద స్కిప్ చేసి పడేస్తారు. జాతీయ ఆదాయం 5 క్వశ్చన్లు ఇస్తా, రాసుకో, బస్ అయిపోతుంది. అది 5-6 క్వశ్చన్ రాసుకుంటే అయిపోతుంది. కానీ దీంట్లో ఇంత లాజిక్ ఉంది కదా తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే రాసేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకోసం ప్రతి లెసన్ ఏం చేయాలా? A to Z చదవాలా. కాంటెక్స్ట్ మొత్తం చదవాలా. ఏ లెసన్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ కావచ్చు. చదివిన తర్వాత మాత్రమే క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్ పోవడానికి వీలు. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కంఫర్టబుల్ ప్రిపరేషన్ ఉంటుంది. రైట్? ఓకే. సో క్యాపిటల్, మెషినరీ, ఎస్ ఇక్కడ ఫైండ్ అవుట్ అండి. ఎస్ తీసేద్దామా? రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్వాలిటేటివ్ గూడ్స్ ఏమి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎక్స్పోర్టెడ్. ఓకేనా? ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలా? You see here, neither a country nor a person self-sufficient. Neither a country, ఒక దేశం కానీ వ్యక్తి కానీ స్వయం పోషకం కాదు.
డిపెండ్స్ అపాన్ అదర్ కంట్రీస్ కదా. ఎందుకు అంటే మీ యొక్క ఏదైతే జాగ్రఫీ ఉందో, మీ యొక్క భూభాగం ఉందో, ఆ భూభాగం మీకు అన్ని వస్తువులు ఇవ్వదు. మీరు యూఏఈలో హోల్ వేస్తే పెట్రోల్ వస్తుంది, మహబూబ్నగర్లో హోల్ వేస్తే పెట్రోల్ వస్తుందా? వాటర్ కూడా చెప్పలేవు. రాళ్ళ రప్పలు ముందుకు వస్తే అదృష్టం బాగుంటే వాటర్ వస్తుంది. జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్, దట్ ఈస్ జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్. ఇట్లా ఉంటుంది మనకు గ్లోబు, భూమి. ఇది మహబూబ్నగర్, ఇలా హోల్ వేస్తే రాళ్ళ రప్పలు వస్తాయి, ఫస్ట్ వస్తే నీళ్ళు వస్తుంది. లేదు నాకు పెట్రోల్ కావాలా, నువ్వు ఫీల్ అయిపోతే ఇట్లా పోతే ఇక్కడ యూఎస్ వస్తుంది నీకు. ఎందుకు? భూమి ఎట్లుంటుంది, గుండ్రంగా ఉంటుంది. మహబూబ్నగర్లో హోల్ వేస్తే యూఎస్ వస్తుంది. అది కాదు కానీ చెప్తుంది, అర్థమైందా? సో దట్ ఈస్ జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్. ఓకే, ఈ జాగ్రఫికల్ డిసడ్వాంటేజ్ వల్ల ఏమొస్తుందంటే స్కేర్సిటీ వస్తుంది. దీని తెలుగులో కొరత అంటారు. భౌగోళిక అననుకూలత వల్ల ఏమొస్తుంది? కొరత. కొరతను చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇంపోర్ట్ కావాలి. ఇంపోర్ట్ కోసం నీకు ఏం కావాలా? డాలర్ కావాలంటే ఏం చేసుకోవాలా? బయట అర్థమైందా? ఎవ్రీ కంట్రీ డిపెండ్స్ అపాన్ అదర్ కంట్రీస్. ఇది శాసనం అంతే, అర్థమైందా? సో ఇది చెప్పిన వారు యాడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో. ఎప్పుడో 1776 చెప్పారు. యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, డేవిడ్ రికార్డో ఫాదర్ ఆఫ్ రెంట్ థియరీ. వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, నో కంట్రీ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ద వరల్డ్, యూ మస్ట్ డిపెండ్ అపాన్ అదర్ countries, you must develop trade. Why? Because exports, imports, nothing but trade. David Ricardo, father of rent theory. Father of rent theory. Adam Smith, father of economics. వీళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంపోర్ట్ అంటే టేక్ కదా, టేకర్. ఎక్స్పోర్ట్ అంటే గివర్, అదేనా? గివర్ని ఏమంటాం? టేకర్ని ఏమంటాం? దాని అర్థం ఏంది ఇక్కడ? ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంది ఇక్కడ? మార్కెట్. పాయింట్ అర్థమైందా? మీరు ఎక్కడ చూసినట్టు ఉంటే ఆపోజిట్ వర్డ్స్. ఎక్స్పోర్టర్ నథింగ్ బట్ సప్లై, ఇంపోర్ట్ నథింగ్ బట్ ఏంటది? డిమాండ్. వన్ వరకు తీసుకున్నా, వన్ వరకు ప్రాబ్లం కదా. పైన అర్థమైందా? సో ట్రేడ్ నథింగ్ బట్ మార్కెట్, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్, నాట్ డొమెస్టిక్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్ నథింగ్ బట్ ట్రేడ్. ట్రేడ్ కన్స్టిట్యూట్ గూడ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇక్కడ ఇంపోర్ట్స్ అంటే డిమాండ్, ఎక్స్పోర్ట్స్ అంటే సప్లై. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. Then only we are in comfortable position. Find out the logic ఇది. మీరు ఓకే, వన్కి ఇస్తా. పాయింట్ మీకు అర్థమైంది అంటే ఇక్కడ ఎంత లాజిక్ ఉంది. కాబట్టి యూ కాంట్ అవాయిడ్ ఇంపోర్ట్స్, యూ కాంట్ అవాయిడ్ ఎక్స్పోర్ట్. వై? బికాస్ ఇంపోర్ట్స్ నీడెడ్ బికాస్ ఆఫ్ స్కేర్సిటీ. స్కేర్సిటీ erupted because of geographical disadvantage. That's why totally no country can avoid trade. ఇదో చెప్పిండ్రు. ఆయన ఎంత అడ్వాన్స్ అంటే ఆయన ఇప్పుడు 76 వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథం రాసిండు. అలా చెప్పిన ఆయన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం చెప్పిన ఆయన. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఈ ఎక్స్ప్లెయిన్ ఏది ట్రేడ్ కావాలంటే, ఫ్రీ ట్రేడ్ ఈజ్ పర్మిసిబుల్ అమాంగ్ ద కంట్రీస్, then only your people will be in happiest moments. నువ్వు వ్యాపారం చేస్తేనే నీ ప్రజలు సంతోషంగా ఉంటారు. వ్యాపారం నువ్వు పక్క పెట్టినావు అనుకో, నీ పని అయినట్టే.
ఇప్పుడు మనకు 100 లీటర్ల పెట్రోల్ అవసరం, మొత్తం వెహికల్ తిరుగుతా ఉన్నాయి. మనకు ఎంత ఉత్పత్తి చేస్తున్నాం వల్ల 20% ఉత్పత్తి చేస్తున్నాం. ఓన్లీ 20% కన్జంప్షన్ యూఆర్ ప్రొడ్యూసింగ్, రెస్ట్ పెట్రోల్ ఈజ్ బీయింగ్ ఇంపోర్టెడ్. కాబట్టి ఇదంతా నాన్న ఒకవేళ బంద్ అయింది అనుకోండి, అవుట్, ఎకానమీ కొలాప్స్. కెన్ యూ అవాయిడ్ ట్రేడ్? నో. ఇది ప్రపంచానికి ఎప్పుడు అర్థమైందంటే 1995లో అర్థమైంది. ఎందుకు? 1995లో WTO స్టార్ట్ అయింది, వరల్డ్ ట్రేడ్. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ బెరియర్స్. వస్తువులు రావాలి, పోవాలి, ఎలాంటి అడ్డంకులు ఉండొద్దు. అదే WTO. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి కొందరు మేధావులు ఉంటారు, మనుషులందరూ మేధావులు కాదు, వాళ్ళని పట్టుకోవాలి మనం. చూసి మరి పట్టుకోవాలా, వాళ్ళ దగ్గర పోయి కూర్చొని పట్టుకోవాలా. లేదు నేనేం మేధావుని, నాకు ఇంగ్లీష్ వస్తుంది అంటే నో. చూడ ఎంత తేడా ఉంది. ఒకవేళ ఈ టోటల్ వరల్డ్ అడాప్టల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ 1776 ఇట్ సెల్ఫ్, గ్లోబ్ మొత్తం ఇప్పుడు ఇది చాలా ఘోరగా పెడుతుంది. టూ డిలే. అర్థమైందా? ఇది కూడా ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. మీటింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో నా ఇప్పుడు 13th MC స్టార్ట్ అవుతుంది దుబాయ్లో. 13th MC మీన్స్ చెప్పండి. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. 13 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ దుబాయ్. ఎందుకంటే WTOలో సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. In order to avoid problems, series of meetings are taking place in WTO. The meetings are named as ministerial conferences. The number is 13th MC. Once differences among the countries are eliminated, then WTO takes in full-fledged action. అప్పుడు ఏంటంటే ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అమాంగ్ ద కంట్రీ వితౌట్ బేరియర్స్. వస్తువులు రావచ్చు, పోవచ్చు, ఎలాంటి అడ్డంకులు ఉండవు. అది కాన్సెప్ట్. పైన మీకు అర్థమైందా? అది. సో ఈ బేస్ ఇప్పుడు ట్రేడ్ అవసరం అన్న క్వశ్చన్ వేసి మీరు ఏమంటారు? అవసరం అంటారు. ఎందుకు? బేస్ చేసింది కదా, బేస్ చేసింది కదా. అర్థమైందా? ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ముందు వస్తాయా, ఇంపోర్ట్స్ ముందు వస్తాయి? ఒక దేశం కంటే ఇంపోర్ట్స్ ముందు వస్తాయి. ఎందుకు? స్కేర్సిటీ. ఇక్కడ ఇంపోర్ట్స్ కావాలంటే యూ నీడ్ టు ఎర్న్ ఫారెన్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ కోసం నువ్వేం చేయాలా? ఎస్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బోత్ ఆర్ నీడెడ్. ఫైనల్లీ ఎక్స్పోర్ట్ ఇప్పుడు నథింగ్ బట్ ట్రేడ్. వితౌట్ ట్రేడ్ యూ కాంట్ ఎగ్జిస్ట్. ఇది లాజిక్. ఇది చూడండి ఎంత ఉందో. సో నో కంట్రీ కెన్ అవాయిడ్ ట్రేడ్. ఇఫ్ యూ అవాయిడ్ ట్రేడ్, వాట్ హ్యాపెన్స్? ద పీపుల్ హు ఆర్ రిజైడింగ్ ఇన్ ద కంట్రీ ఫేస్ అన్టోల్డ్ హార్డ్షిప్స్. నీ దేశంలో నివసించే ప్రజలు అనేక రకాల సమస్యలు గురి అవుతారు. ఇప్పుడు ఆనియన్ ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపీస్ కేజీ అని వెంటనే దిమ్మ చేస్తాం, వెంటనే. సో ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో ఎక్స్పోర్ట్ కావాలంటే క్వాలిటేటివ్ గూడ్స్ ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ గూడ్స్ కావాలంటే 5th ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఏదో 5th ఫ్యాక్టర్? అది కాన్సెప్ట్. సో కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ plenty of technical knowledge able to export their goods to foreign, then they are very comfortable. ఒకవేళ కనుక నువ్వు డాలర్ లేకుండా దిగుమతి చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు మూవ్ ఫర్ డెట్. అప్పుల కోసం పోవాలి, అంతే కదా. ఇప్పుడు నీకు వస్తువు కావాలన్నప్పుడు నీకేం కావాలా? ఇది ఎట్లా వస్తుంది? లేదు, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్, దెన్ you have to move for debts. అది కాన్సెప్ట్. మన మాల్దీవ్స్ చెప్పింది IMF వాళ్ళు, యు ఆర్ ఇన్ డేంజర్ పొజిషన్. మాల్దీవ్స్ ఇచ్చేసిన వాళ్ళు. ఎందుకు? నీ అప్పులు ఎక్కువైతాయి. నీ అప్పులు ఎక్కువైపోతాయి. IMF ఇస్తుంది, ప్రతి కంట్రీ గురించి మొత్తం రిసర్చ్ ఇచ్చేస్తుంటుంది. మీరు ఎడ్జ్లో ఉన్నారు, మీ పొజిషన్ బ్రింక్ ఆఫ్ డెట్స్ చెప్పేసింది. ఇది కాన్సెప్ట్. ఇవి ఎందుకు చెప్తామంటే మీరు చదివేటప్పుడు మనకు గ్లోబలైజేషన్ ఉన్నది, ఇండస్ట్రీ అన్నీ ఉన్నాయి సిలబస్లో. సో ఈ వర్డ్స్తోనే మీకు నేను చెప్పినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది.
ఇది లేకుండా ఎంటర్ అయిన అనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో నో కంట్రీ అవాయిడ్ ట్రేడ్ కన్స్టిట్యూట్ ఇంపోర్ట్స్ అండ్ exports. First country needed imports. To get imports, exports are important. In order to increase your exports, you must produce qualitative goods and services. నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలా, నాణ్యమైన వస్తువులు. ఐదవ ఫ్యాక్టర్ కావాలి, అదేది టెక్నికల్. ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎట్లొస్తుంది అంటే SHRD, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ టు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. హైయర్ ఎడ్యుకేషన్ ఏమొస్తుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ చేస్తుంది HR, ఇక్కడ చేస్తుంది క్వాలిటీ గుడ్స్ ఏమవుతుంది? ఎక్స్పోర్ట్. ఇది కాన్సెప్ట్. సో ఎవ్రీ కంట్రీ మస్ట్ గివ్ ప్రయారిటీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. మన ఇండియాలో కూడా ఉన్నాయి 23 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఒక్క యూనివర్సిటీకి నోబెల్ ప్రైజ్ రాదు. ఇజ్ ఇట్? సో టోటల్ యూనివర్సిటీ వ్యవస్థనే మొత్తం ఏం చేయాలి? అలా రెన్యూబెట్ చేయాలి. అర్థమైందా? యూనివర్సిటీ వ్యవస్థలో ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ మేధావులు లేరు. ఇక్కడ ఒకవేళ ఉంటే ఇచ్చే 6 నోబెల్ ప్రైజ్లో ఇండియాకు ఎవ్రీ ఇయర్ ఒకటి రావాలి. పాపులేషన్ ప్రకారం అంతే కదా, ప్రపంచంలో దాదాపు 17.5% పాపులేషన్ వేర్ హ్యావింగ్. Then every year we need to get 1 Nobel Prize on December 10th. Isn't it? Started 1901. So far 100 years over. We need to get 100 prizes minimum. How many prizes? We can count them on the fingers. Enduku? Our higher education seems very, very weak. Kabatti our goods also weak. Then Indian economy is the import-led economy, not export-led economy. ఇది ప్రాసెస్. భారతదేశానికి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయా, దిగుమతులు ఎక్కువ ఉన్నాయంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే నువ్వు ఉత్పత్తి చేసే సరుకు లేదు. నో క్వాలిటీ ఇన్ యువర్ గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై యూ. వై? బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. చూసారు ఎంత లాజిక్ ఉందో. So higher education means degree or plus. Higher education means degree or plus education, higher education. ఇది కాన్సెప్ట్. సో ఇంకోటి మీకు ఎకానమీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అన్న కదా. ఈ గూడ్స్ ప్రొడక్షన్లో స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్ చెప్తాను. సౌత్ కొరియాలో 100 వర్కర్స్లో 96% స్కిల్డ్. ఇండియాలో 100 వర్కర్స్లో జస్ట్ 5% స్కిల్డ్. చూడండి, ఇక్కడ 100 వర్కర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. స్కిల్డ్ హౌ మచ్? ఓన్లీ 5%. సేమ్ నెంబర్ ఇన్ సౌత్ కొరియా, 100 వర్కర్స్, 96% ఆర్ స్కిల్డ్. బికాస్ ఇన్ ద స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గివెన్ రిక్వైర్డ్ స్కిల్స్ బిసైడ్స్ బుక్స్. పుస్తకాలు సగం టైంలో చెప్తారు. ఎట్లా వస్తువులు ఉత్పత్తి చేయాలా, ఎట్లా రిపేర్ చేయాలి నేర్పిస్తారు అక్కడ. మనోడు పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం ఒకటే కథ, పుస్తకాలు. ఆ టెస్ట్, ఈ టెస్ట్, అర్థమైంది, మధ్యాహ్నం టెస్ట్, సాయంత్రం టెస్ట్, అన్ని పిచ్చి చెప్తారు. ఒక వస్తువు ఉత్పత్తి చేసి తెలియదు, ఓ సేవ ఉత్పత్తి చేసి. సో రాంగ్ ఎడ్యుకేషన్ పాలసీ వాట్ వీఆర్ హ్యావింగ్, దట్ ఈస్ కొఠారి ఎడ్యుకేషన్. మీరు చూడాలి ఇక్కడ. అరే మన జీవితాన్ని పెంచే వస్తువులను అది ఉత్పత్తి చేస్తే నేరు ప్రభావం అంటే రకరకాల టెస్ట్ పెడుతూ రకరకాల సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులో ఒక్కటి వస్తువు ఉత్పత్తి చేయాలి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఏజ్ వేస్తున్నావు కదా స్టూడెంట్స్ది. 10th క్లాస్ 15 years తనకి ఏజ్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పటి నుంచి వాడు ఇంటర్మీడియట్ తెలియదు. ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, చెప్పలేదు. నువ్వు నేర్పేదంతా 10th లోపలే. 10th లోపల మనం టైం పాస్ చేస్తాడు. టైం పాస్ లాంగ్ ఏగో దెర్వాజా కింగ్ లాంగ్ అన్ని బట్టీలే. కమాన్ ఆల్ సిడీస్ కొట్టేయా, అర్థమైందా? 600కి 590, 580. మీ దగ్గర ఏముండదు అది. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చెప్తే ఎందుకు ఇట్లా అయిందంటే మనకు తెలుసు లీకేజ్ కూడా అవసరం.
మీరు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఇలాంటివి రాయకూడదు. ఆవేశపడిపోయి ఏమి మరి అర్థం చేసుకోనికి కానీ అదో ఇచ్చట్టయింది దేశం అదంటే నువ్వు ఓరా అంటాడు. నువ్వు ఆ గ్రూప్ 4 ఆఫీసరు అర్థమైందా, నువ్వు నక్సలైట్ అవుతావు పో అంటాడు. పాయింట్ అర్థమైందా? అప్పుడు మస్తు పొగడాలి, మామూలు విషయం కాదు. ఇండియా 50 million tons to 315 million tons, నాట్ ఏ జోక్. అర్థమైందా అని చెప్పేసి మొత్తం అర్థమైంది. అట్లా 296 రూపీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, 150 రూపీస్ నా 1,50,000 మస్త్ అని అప్పుడు అంత పోవడమే. బట్ అక్కడ మనకు ఈ సబ్జెక్ట్ అవసరం. అర్థమైందా? రైట్, ఇట్లా అయిపోయిందండి. కమ్ టు ద పాయింట్. అంటే మీకు ఈ బేసిక్స్ ఎందుకు అనేది. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు చూసినా కానీ మార్కెట్ అనేది బాగా వస్తుందండి. మార్కెట్ ఇవ్వడం తీసుకోవడం. ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇచ్చినోడు ఎవరు? ఎక్స్పోర్టర్. తీసుకునేవాడు ఇంపోర్టర్. క్లాస్లో కూడా ఇచ్చినోడు నేను, తీసుకున్నాను. ఇట్లా ఇది మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం, మ్యాచ్ అయితే నో ప్రాబ్లం. పీపుల్ కంఫర్టబుల్, పీపుల్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇది కాన్సెప్ట్. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. సో జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ తీసేద్దాం. సో with reference to national income, right, ఇక్కడ 15 లెసన్స్ ఇస్తారు కదా, 15 లెసన్స్ ఉన్నాయి, 150 మార్క్స్. జనరల్గా 10 మార్క్స్ అనుకుందాం మనం. బట్ అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం అటు ఇటు కరెక్ట్గా అది ఏం చేయలేదు. ఒకసారి అటు ఇటు పోవచ్చు, ఇంకొంత 10 మార్క్స్ అనుకుందాం. బట్ ఈ చాప్టర్ వల్ల ఏమిటంటే చాలా చాప్టర్లకు బేస్ ఇస్తుంది. యూస్ బేస్ టు రెస్ట్ చాప్టర్స్. అది అందుకోసమే మనం డీలింగ్ ఎప్పుడు అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాం. అగ్రికల్చర్ మొత్తం చెప్పేస్తాం, A to Z. చెప్పిన తర్వాత మాత్రమే క్వశ్చన్స్. అప్పటిదాకా ఏం ముట్టుకోకూడదు, ఎందుకంటే తెలియదు కదా, ఇక్కడ ఏం తెలియదు కదా. చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు మామూలుగా 1-2 సార్లు ప్రిపేర్ అయిన నాకు వచ్చారు. అదే ఇది తెలియకుండా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు ఎంత డేంజర్ చూడండి, ఇక్కడ ఎంత డేంజర్ అది. అదే ఇప్పుడు మీరు లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడుతున్న నాకు అర్థం కావాలి కదా. రైట్, ఓకే. ఇక్కడ మీకు అగ్రికల్చర్, ఇప్పుడు మీరు అగ్రికల్చర్లో ఎక్స్పోర్ట్స్ ఎక్సీడ్స్ ఇంపోర్ట్స్ యాక్సెప్టెడ్. ఓవరాల్ టెరిషరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, agri sector, 3 sectors average, imports exceeds exports. Economy, imports exceeds exports. Economy means here not only agriculture, industry is there, service sector is there. Even agriculture also, out of 100 workers, around 46% of workers residing in agriculture. Majority of the people residing in agriculture, but they are getting only 18% of GDP. Labor more, income less. 46% of the workers working in agriculture, but they are enjoying only 18% of income, GDP. It is one type of leakage. అర్థమైందా? ఎక్కువ మంది పనిచేస్తున్న తక్కువ ఆదాయాన్ని పొందుతుంది. కరెక్ట్ కాదు కదా. దట్స్ వై ఇండియన్ ఫార్మర్ సబ్జెక్ట్ టు సూసైడ్స్. ఓకే, సిన్స్ 1947 till today the situation of farmers not changed except Punjab and Haryana. మన రీసెంట్ రిపోర్ట్ ఇచ్చారు, వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా ఒకటే ఆస్తులు, మిగతా వాళ్ళందరూ వరి పండిస్తున్నారు. ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. No farmer increased assets, just maintenance problems are. Only Punjab and Haryana farmers grabbed assets. మిగతా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? వ్యవసాయం ఏం చేస్తున్నా, పని వరి పండిస్తున్నా, ఏం లేదు, ఏదో మెయింటెనెన్స్ అంతే. పెళ్ళిళ్ళు చేయడము, పిల్లగాలను అదే ఇది అడతానంతే, నథింగ్. ఇది కదా. సో అవర్ అగ్రికల్చర్. వన్ మోర్ థింగ్, ఈవెన్ దో ఇండియా being an agricultural country, we import pulses, we import oil seeds. It is an agricultural country, agro-based economy, majority of people residing in agriculture. Okay, however we import pulses and oil seeds.
Okay. Then one more thing. Out of 100 farmers, 50 farmers depending upon rain for cultivation. For example, rains don't come, cancel the cultivation. It is also one of the leakages. 100కి 50% వర్షాలపై ఆధారపడుతున్నారు. రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. రెయిన్ రాలేదనుకోండి కథం. సో ఇండియన్ అగ్రికల్చర్ సబ్జెక్టెడ్ టు అప్ స్వింగ్స్ అండ్ డౌన్ స్వింగ్స్. దే ఆర్ నాట్ గెటింగ్ స్టడీ ఇన్కమ్. 75 years ఓవర్. ఏం చేసినావు? 50% of the farmers are in debt. Indebtedness they are facing. 50% farmers. In Telugu states, 80% of the farmers are in debts. Telugu states, 80 to 85%. మరి ఏం చేస్తున్నావు? రైట్. సో మరి రాసేటప్పుడు కూడా ఆ రికార్డు వాళ్ళు ఇచ్చిన నెంబర్ మాత్రం రాస్తుండాలి. ఫ్యాక్ట్. మళ్ళీ అది చెప్పాలి, ఇక్కడ చూసుకున్నా నా సొంతంగా చెప్పలేదు, మన కోపం వస్తుంది. అర్థమైందా? సో మెనీ లీకేజెస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, ఇది అగ్రికల్చర్ కదా. బేస్ ఈజ్ నాట్ గుడ్. అర్థమవుతుందా? బేస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్లో సర్ప్లస్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, కాదట్లేదు. బట్ ఇక్కడ మరి ఇంపోర్ట్స్ ఏంది? ఒకటి అర్థమైంది. 50% ఫార్మర్స్ రెయిన్స్ పైన ఏంది? మరదేంటిది? సూసైడ్స్. కర్ణాటక రైట్, మహారాష్ట్ర రైట్, తెలంగాణ, ఏపీ, 4 states farmers are subject to suicides according to National Crime Report Bureau, NCRB. మరి అదేంటి? సో అగ్రికల్చర్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే when you provide gross irrigated area, 100 hectares are there. For 100 hectares we are able to provide water. 100 ఎకరాలకు 100 ఎకరాలు నువ్వు నీరు ఇస్తే అప్పుడు అగ్రికల్చర్ సక్సెస్. అంతే. పురుగు మందులు ఇస్తా, ఎరువులు ఇస్తా, పిఎం కిసాన్ ఇస్తా, ఒకటి లొల్లిదంట, దానివల్ల ఏం లేదు. లాజిక్ అది. అగ్రికల్చర్ నీడెడ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, వాటర్, నాట్ ఫెర్టిలైజర్, నాట్ పెస్టిసైడ్స్, నాట్ పిఎం కిసాన్, నాట్ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. పాయింట్ మీకు అర్థమైందా? మనం ఒకటి చేయరాడు, వీడు ఇంకోటి చేస్తున్నా అర్థం కాదు. ఎందుకు? వీఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ ఆల్సో. 450 rivers are there in India. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ దేర్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇస్ దేర్. అర్థమైంది? ఏం కావాలి నీకు? వాటర్ ఇరా బాబు అంటే నీ బడ్జెట్లో వాటర్కి డబ్బులే ఉండవు. ఎందుకు? అటు పశువుకి ఇవ్వాలి, నువ్వు అమ్మఒడి ఇవ్వాలి, నానలుంగి ఇవ్వాలి, పాప డైపర్ ఇవ్వాలి. ఏం ప్రోగ్రామ్స్? పిచ్చి ప్రోగ్రామ్స్. పాయింట్ మీకు అర్థమైందా? అది లాజిక్. అందుకే ఎకానమిస్టులతో ఒప్పాయి చెప్పాలి, వాడు తెలుస్తా అంట ఏం చేయాలి. ఇది చేయక ఎవరు పడితే వాళ్ళ ఎకానమీ, ఎవరు పడితే ఆర్థిక శాఖ మంత్రులు. ఇది మెయిన్ ప్రాబ్లం, మెయిన్ ఇండియాలో అదే. లేకపోతే ఇండియన్ ఆర్థిక శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫుల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ వీఆర్ హ్యావింగ్. ఏ దేశానికి ఇంత ఉండదు. స్టిల్ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ కావాలంటే $13,500 PCI డాలర్స్, అవర్స్ $2,600. How we become our country from developing into developed? In last 75 years, just we mobilized only 2,600 per capita dollars. తలసరి ఆదాయం, తెలుగులో తలసరి ఆదాయం అంటారు, 2,600. ఇది 13,500 కావాలి డెవలప్డ్ కంట్రీ కావాలంటే. పాయింట్ మీకు అర్థమైందా? అంటే మీకు అందుకు నేను ఎందుకు చెప్తున్నా, ఇదంతా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నాం అంటే గ్రూప్ 1కి అనాలిసిస్ అవసరం. సరే, బై 2047 మనది డెవలప్డ్ కంట్రీ అని మనం కోరుకుంటున్నాం కావచ్చు, నో ప్రాబ్లం. మన లీకేజ్ అని తీసేసి మనం జంప్ చేస్తే లీకేజ్ ఉంటే కొన్ని ఉంటాయి మనకు మైనస్ పాయింట్. వీ షుడ్ ట్రై టు ఎలిమినేట్ దో లీకేజ్. ఆటోమేటికల్ వీ కెన్ గెట్ ఇట్. 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ కంట్రీ, నో ప్రాబ్లం కావచ్చు. బట్ యూ హ్యావ్ టు టేక్ డిసిషన్ ఫ్రమ్ గైడెన్స్ ఫ్రమ్ ఇంటలెక్చువల్స్. అదే. సో అది ఓకేనా? సరే, రేపు స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే.